అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యరం 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువారులకు ప్రత్యేకమైన ధన్యవాదములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ధన్యవాదములు. సహజ సంబంధం కానీ, ప్రభుత్వ వాస్తులు కానీ కాపాడి వాటిని సంరక్షించే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నాం. ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభిమానులారా, మేము దాదాపుగా జనవరి 20, 2023 14వ తారీఖున మేము చేసినాం. కానీ ఇందులో నుంచి ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ప్రశ్న పుట్టిన తర్వాతనే మానవుడు కానీ జీవి పుట్టింది. ఇది ఎంతో గొప్ప గొప్ప మేధా సంపత్తులు, సైంటిస్ట్ అనేది కనుగొన్నారు, దాన్ని నిరూపించారు. ప్రశ్న లేనిది జీవితం లేదు, జీవనాలు కానీ జీవితాలు లేని ప్రపంచం లేదు. కానీ వాస్తవం అది. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, క్షీరదాలు పక్షులు, క్షీరదాలు జంతువులు ఎన్నో రకాలుగా ఈ ప్రపంచంలో ఉండవలసిన 84 లక్షల జీవకోటి ప్రాణులు ఉన్నాయి. కానీ ఈ మధ్యన దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సెల్ టవర్ పుణ్యం అని కొన్ని చాలా నశించిపోయినాయి. మొన్న ఒకరు కామెంట్ చేసి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారు, డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఇంటికి వచ్చి అడిగారు, మీరు 84 లక్షల రకాల జీవులు చూపిస్తారని. కానీ చూపించగలుగుతానండి? నేనే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సైంటిస్ట్ కానీ, ప్రభుత్వ ఆదేశాలు కానీ, ఎవరైనా కానీ 84 లక్షల జీవులు చూపించగలుగుతామండి? చూపించలేవు. కారణం ఏంటంటే కలుషితమైన పదార్థాలు ఉండడం వల్ల కొన్ని జీవులు తట్టుకొని శక్తివంతమైన జీవులు ఉండినాయి, మిగతా జీవులన్నీ నశించిపోయినాయి. అవి ఏంటంటే మొన్న ఒకటి చెప్పిన, ఇది తిప్పతీగ సమక్షంలో, మరియు ఇది మన రేగు చెట్టు యొక్క మిరుగుడు పువ్వు, వడ్ల పిట్ట లాంటి కొన్ని పక్షులు కానీ, కొన్ని జంతువులు కానీ, మన కంటికి కనిపించే ఒకటి ఆరిద్ర పురుగు అని ఉంటాయి. అది ఆరిద్ర కారితప్పుడే దాదాపుగా ఇప్పుడు మే నెల యొక్క ఎండింగ్, జూన్ మధ్య వీకులు, అంటే జూన్లో మధ్య వీకులు ఆరిద్ర కారుతుంది. ఎరుపుగా ఉండి అవి దాదాపు ఒక 30-40 చరిత్రల క్రితం ఆరిద్ర పురుగు అనేది ఒక కుప్పలు కనబడేది. ఇప్పుడు ఎక్కడున్నాయండి? దాదాపుగా సెల్ టవర్లో కానీ ఎక్కువ ఏది వాహనాల యొక్క కాలుష్యాన్ని పొగల్లాగా విభజించే పట్టణ ప్రాంతాల్లో ఆ ఆరిద్ర పురుగే కనిపిస్తాయి. ఎక్కడనో ఒకటి పల్లెటూళ్ళల్లో, లేక ఎక్కడైతే వ్యవసాయం మీద ఆధారపడి సువిశాలంగా ఇలాంటి ఒక ప్రాంతాల్లో ఉండవలసిన కాడ, ఇలాంటి ఒక కలుషం లేని కాడ 1-2 ఆరిద్ర పురుగు కనబడుతున్నాయి. అది ఎంత అమూల్యమైన శక్తివంతమైనది. కుంకుమ బరిన్లాగా ఎరుపు కనిపించేది ఆరిద్ర పురుగు. అలాంటి కుప్పలు కనిపిస్తున్నాయండి ఏమన్నా? అవి లేవు. ఇంకొకటి ఏంటంటే, పుట్ట ఆయటి ముందు కనుక వర్షం పడ్డ తర్వాత పుట్టలో ఒక మైనంలాగా ఉండి ఉసిలిలాగా వచ్చేది, ఒక ఈగలాగా వచ్చేది. ఆ ఉసిళ్ళు పుట్టలో ఉండేది. ఎప్పుడైతే అన్ని ముద్దలాగి ఆ ముద్ద పాకానికి వచ్చిన తర్వాత పలిగినంత, అంటే ఫలదీకరణ వచ్చిన దాకా ఆ వచ్చిన యొక్క గుడ్డులో ఫలదీకరణకు వచ్చిన తర్వాత ఉండేదే ఇంత. కానీ పుట్ల కొద్దికి, అంటే ఆ గుడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి, శాప ఉన్నది ఇంత, కొన్ని లక్షల యొక్క పిల్లలను పెడతాయి, కోట్ల పిల్లలను పెడతాయి. అన్నట్టుగానే ఈ జీవకోటి ప్రపంచంలో అన్నీ నశించిపోయినాయి. దానికి కారణం అంటే ఇంతకుముందు మనం చెప్పిన కలుషితమైన పదార్థాలు, స్వార్థం అనేది వల్ల. కానీ అప్పటి నుండి దాదాపుగా ఈ సృష్టి ఏర్పడ్డ కాంచోని కొన్ని కాలాల తర్వాత ఏదో ఒక ఉల్కల్లాగా వచ్చి ఈ యొక్క భూమికి ఢీకొట్టడం వల్ల ఏకకణ జీవిగా ఏర్పడిన డైనోసార్ పెద్ద పెద్ద జంతువులు నశించిపోయినాయి. ఇక మిగతా తర్వాత ఏకకణ జీవి నుంచి అలా ఒక జీవుల నుంచి పునరావృతం చెంది జీవనాపృతంలాగా చెంది చివరికి 2 కాళ్ళ జంతువులాగా మన మనిషి అనేది ఏర్పడ్డాడు. ఎప్పుడైతే మనిషి ఏర్పడిందో ఆ మనిషి ఏర్పడ్డాడు, తెలివి సంపాదించుకున్నాడు. ఈ అధికమైన తెలివి ఎప్పుడు సంపాదించినప్పుడు కష్టం వచ్చిందండి ఈ ప్రకృతికి. కానీ అందులో నుంచి ఒక భాగం ఏంటంటే క్షీరద సంబంధించిన జంతువులు, ఏది 4 కాళ్ళ జంతువులు, గేదెలు, ఆవులు, మేకలు, ఇంకా వేరే కూడా బిడ్డలకు పాలిచ్చి గర్భిణితో నుండి 4 కాళ్ళ యొక్క జంతువుల యొక్క మొక్కల యొక్క పత్రములు తినే వాటిని జంతువులు అంటారు. వాటిలో ఉండవలసిన విజయం ఏంటంటే, మంచిగా ఆయుర్వేద ధర్మంలో మొత్తం సృష్టిలో ధర్మం అంతా మొత్తం ఇక్కడనే ఉన్నది. ఎందుకంటే మన నచ్చిన పదార్థం తింటాం, నచ్చిన పదార్థం దీన్ని తింటే ఏ లాభం అంటారు. అయితే ఎక్కడైందంటే ఇక్కడ ఏర్పడేది, ఎప్పుడైతే ప్రతి జీవి కానీ ఏది కానీ కొన్ని మాంసాహారులాగానే కొన్ని జీవులు ఉంటాయి. అవి క్రిమి కీటకాలను ఏమైనా ఇతర జంతువుల మీద జంతువులు ఆడి అవి తింటే, అందులో ఉదాహరణ పులి కానీ సింహం అలాంటిదే.
అది చనిపోయినా కానీ చివరికి ఒక పత్రాలు తీసుకొచ్చినా కానీ తినేయి. కానీ ఇప్పుడు జంతువులలో అలాంటి క్రూరమృగాలను కొందరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఇప్పుడు పెంచడం వల్ల వాటికి ఇప్పుడు లేటెస్ట్గా అవి పాలు తాగుతున్నాయి, అవి కూడా మన ఒక ఆపిల్స్ ఒక జ్యూస్ లాంటి ఒక పదార్థాలు తాగుతున్నాయి, సేవిస్తున్నాయి, కొన్ని ఫ్రూట్స్ కూడా తింటున్నాయి. ఇందుకు నేర్పుతారు, ఇళ్లలో పెంపుడు జంతువులాగా నేర్పుతారు. కానీ సహజంగా పుట్టి పెరిగినవి, సహజంగా విదజల్లిన యొక్క జంతువులు అనేది క్రియేటివ్ చేయకుండా ఆటోమేటిక్గా ఒక జంతువు మీద ఒక జంతువు వేటాడి వాటిని వచ్చిన మాంసముద్రను, మాంసాన్ని, రక్తాన్ని స్రవించి బతికే కొన్ని జీవులు ఉన్నాయి. కానీ ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలను కానీ, ఈ ప్రకృతిలో ఉన్న యొక్క చెట్లను కానీ వాటి యొక్క ఆహారానికి భుజించేవా ఏమంటే మేకలు, గేదెలు, పశువులు. కానీ ఆ పశు సంపదే పోయింది. ఎప్పుడైతే పశు సంపద పోయిందో మన శరీరంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదేంటంటే పశువులకు నిలయం ఏంటంటే భారతదేశం ఉండే. ఎప్పుడైతే పశు సంపద పోయిందో వ్యాధులకు నిలయం ఏంటంటే భారతదేశం అయిందండి. పశువులను ఎప్పుడైతే దూర్ణం చేసినావో ఆ దూర్ణం చేసిన కాంచి మనకు అనార్థాలు మొదలైనవి. కానీ ఆ పశువులకు మనకు తేడా ఏంది? ఇదే మనకు కావాల్సిన ఈరోజు కాన్సెప్ట్. ఎందుకంటే పశువులలో విపరీతమైన హరిత పదార్థాన్ని దానికి తినంత వరకే అవి గ్రహించుకొని తిని నవిలి ఆటోమేటిక్గా నెమరేసి లోపలికి జీర్ణం చేసుకొని ఆటోమేటిక్గా మలమూత్రంతో బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ మనం అలా చేయకుండా మన జీర్ణాశయం లాలాజల గంధుల నుంచి మొత్తం వెళ్ళిపోతుంటుంది. కానీ ఇక్కడ వరుసవిని ఏంటంటే ఎప్పుడైతే హరిత పదార్థం అంటే పచ్చదనానికి సంబంధించిన యొక్క మొక్కలు కానీ ఆ మొక్కల నుంచి వచ్చిన యొక్క పత్రములు కానీ మనం కాక సేకరించుకుంటే అందులో ఉండవలసిన ఫ్రక్టోజ్ కానీ, గ్లూకోజ్ కానీ, మినరల్ కానీ అవి 100% మన శరీరం మీద ప్రభావితం చెందుతుందా అనేది ఈరోజు చెప్పవలసింది. చెప్పండి ఒకసారి. 100% ప్రభావితం చెందదు. కారణము హరిత పదార్థంలో అంటే పచ్చ పదార్థంలో సెల్యులోజ్ అనే ఒక పదార్థం ఉండడం వల్ల దాని సెల్యులోజ్ అనే ఒక హార్మోను ఉత్పన్నమైతే ఆటోమేటిక్గా ఆ సెల్యులోజ్ అనే పదార్థము జీర్ణమై అందులో ఉండవలసిన మినరల్ కానీ ఏదైనా శక్తి కానీ ఆ శరీరానికి అందిస్తుంది. కానీ సెల్యులోజ్ కానీ సెల్యులోజ్ కానీ మన మానవ రూపంలో మన మానవ శరీరంలో ఉత్పన్నం కాదు. అయినా సెల్యులోజ్ అనే పదార్థము మొక్కల్లో ఉత్పన్నమైతే జంతువులు తీసుకుంటే సెల్యులోజ్ అనే పదార్థంతో జీర్ణమై వాటి శక్తిని ఇస్తుంది. కానీ మనం కూడా మొక్కలను కూడా ఉపయోగించుకుంటే శక్తిని ఇస్తుందా అని ఒక మనకు ప్రశ్నార్థకం. చూడండి, నా అసంటి వాళ్ళని చాలామంది వైద్యులు చెప్తారు. ఏమంటారండి, ఆకుకూరలు తిను, ఫ్రూట్స్ తిను, ఇంకా ఎక్కువ ఆయుర్వేదం వైపు మళ్ళీ నేను చెప్పుకునే వస్తున్నా. మరి దానికి దీనికి తేడా ఏంది? ఇది ఒక చాలా ప్రశ్నార్థకం. దాదాపు నా దగ్గరికి 250 మంది ఈ ప్రశ్నకు సమాధానం అడుగుతారు. మన శరీరంలో సెల్జియస్ అనే ఒక హార్మోన్ కానీ ఉత్పన్నం కాదు. కానీ ఆ యొక్క పత్రములు మనకెందుకు శక్తిని ఇస్తుంది? అందులో ఉండే శక్తి ఏంటిది అంటే పత్ర హరితంలో అంటే దాదాపుగా సెల్జియస్ అనే పదార్థంలో మొక్క కానీ, గడ్డి కానీ మరియు పత్రములు కానీ అంటే పచ్చదనం ఇచ్చే ఒక పదార్థం ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో యొక్క లాలాజల గ్రంథులలో అందులో హార్మోన్ సిస్టంలో మన యొక్క ఆమ్లతత్వం మన యొక్క అన్నవాహిక నుంచి ఎంతో కొంతగా స్రవించడం వల్ల అందులో ఉన్న కొద్ది పదార్థమే మనకు అమూల్యమైన శక్తిని ఇస్తుంది. 100% నువ్వు తినండి. ఎంత దాదాపుగా ఒక కిలో 2 కిలో నేను రోజు మంచి బలిష్టంగా కావాలని ఆకుకూరలో ఏది గోంగూర లేక తోటకూర తీసుకున్నామండి. అందులో ఉన్న శక్తి మనకు 100% జంతువులలాగా మనకి ఇస్తే మాత్రం మన అమూల్యమైన ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాం. కానీ అందులో ఉన్న యొక్క సెల్యులోజ్ పదార్థం లేకపోవడం వల్లనే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఆకుకూరలు కానీ ఇంకా వేరే పచ్చడి ఆహార హరితరువులు కానీ తీసుకున్నప్పుడు అందులో వచ్చిన శక్తి మాత్రమే ఆ శక్తితోనే మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం. చూడండి, అదిని గాక మన శరీరం వైపు గాక ఎంతో ఒక విధాలుగా ఆ పదార్థాలు కాక మనం వైపు ఇంకెక్కువ మన జీర్ణమై అందులో ఉన్న శక్తిని కాక మన మీద ప్రవేశింపజేసుకుంటే 100% మన శరీరంలో ఉన్న వ్యాధులను దూరం కొట్టే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదం మూలరా నా యొక్క ప్రేక్షకుల కోరిక మేరకు చెప్పబోయే ఈరోజు ఏంటంటే సెల్యులోజ్ పదార్థము పత్రహరిత పదార్థంలో ఉంటుంది. సెల్యులోజ్ అనే ఒక హార్మోన్ అనేది జంతువులలో తయారవుతున్నది. కానీ మన వైపు ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడం వలన మన లాలాజలంలో మన యొక్క హార్మోన్ సిస్టము మన యొక్క ఉండవలసిన ఒక ఎంజైమ్తో
ఎంతో ఒకంత శక్తితోనే మనం బతుకుతున్నాం, ఎంతో ఒకంత శక్తితోనే మన శరీరం మీద ప్రేరేపింపజేస్తేనే ఇంతవరకు మన యొక్క ఆయుని పెంచే అవకాశం ఉంటుంది. కానీ దాని వైపును కనుక కొద్దిగా ఎక్కువ మోతాదుగా మన వైపు అనువర్తింప చేసుకుంటే ఇంకా ఎలా వస్తుందో ఒకసారి చూడండి. అయితే ఈ రోజున ఉండవలసింది ఏంటంటే సాధ్యమైనంత వరకు మన యొక్క పదార్థాలు మన శరీరంలో ఎక్కువ రుమటాయిడ్స్ అండ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతములుగా కీళ్ళల్లా కనుక చేరి చెడు రక్తముగా ప్రవేశించి ఎక్కడనైతే మడతలలో కనుక నీరులాగా చేరి ఆ చేరిన పదార్థాలు కొద్ది కాలం వరకు జమ అయి తిరిగి మన యొక్క రక్తం అనేది కిడ్నీలోకి వెళ్ళి అక్కడ కిడ్నీ కనుక ఆటోమేటిక్గా మన యొక్క రక్తాన్ని కనుక శుభ్రపరిచేటప్పుడు ఆ కిడ్నీలోగా తటస్థంగా వచ్చిన ఒక ట్యూనర్ పదార్థంలాగా వచ్చిన పదార్థమే కిడ్నీ టోన్స్ అంటారు. అది ఎలా ఉంటుంది? ఎప్పుడైతే అది జెనెటిక్ ప్రాబ్లంతో కూడా వచ్చే అవకాశం కిడ్నీ సమస్య, లేదంటే మనకు జెనెటిక్ ప్రాబ్లంతో ఉండి మనం కనుక ఎలాంటి ఒక ఆల్కహాల్ పదార్థం కానీ ఇంకా వేరే ప్లాస్టిక్ కానీ పదార్థాలు కనుక ఎక్కువగా మనం ప్రేరేపింపజేసినప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం కలుషితమైన పదార్థాలు కనుక ఎక్కువ ప్రేరేపింపజేసినప్పుడు మన శరీరం మీద ఎక్కువ రుమటాయిడ్స్ అండ్ ఆర్థరైటిస్ లాగా ఏర్పడి ఇది మంచిగానండి. చాలా జబ్బులతోని ఎంతమంది కుంగి కుసించిపోతున్నారంటే లెక్కలే లక్షల మంది కిడ్నీ ఫెయిల్డ్, హార్ట్ ఫెయిల్, లివర్ ఫెయిల్, బ్రెయిన్ ఫెయిల్. ఎందుకు? ఎప్పుడైతే మడతలలో కనుక రక్తం కనుక అక్కడ జమ అయిందనుకోండి ఆ యొక్క మలినలాగా పదార్థాలు ఆ మలినమైన రక్తము ఆటోమేటిక్గా రక్తనాళంతో ప్రవేశించి అక్కడ ఎక్కడి క్లోజ్ అయిన తర్వాత వచ్చే స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అని వస్తుంది, ఆ స్ట్రోక్ అని వస్తుంది. ఆటోమేటిక్గా కిడ్నీలో కనుక ఎక్కువ జమ అయిన తర్వాత ఆటోమేటిక్ కిడ్నీ క్యాన్సర్ లాగా దారితీస్తుంది. అలాంటి వాటి ఇచ్చుకుంటూ మన శరీరంలో ఎక్కడైతే మన శరీర బరువును అతి ముఖ్యంగా గురుత్వాకర్షణ శక్తికి మన శరీరాన్ని కనుక అనువర్తించేసినప్పుడు అనువర్తించే భాగంలో ఎక్కువ శాతము కాళ్ళు, దాదాపుగా చూడండి ఇక్కడ మోకాల నుంచి కింద వరకు ఉంటాయి. ఆ కాళ్ళల్లో రుమటాలజిస్టు అండ్ ఆర్థరైటిస్ లాగా మడతల్లాగా చెడు రక్తంలాగా చేరి ఆడొక చిన్న పొక్కులాగా చిన్న పుండులాగా ఏర్పడుతుంది. ఇది అప్పటి నుంచి ఉంటుందండి. దాదాపుగా ఈ సమస్య గత ఒక 40-30 సంవత్సరాల క్రితం కిడ్నీ ఫెయిల్ అనేది ఒక 50 సంవత్సరాల లేక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కనుక క్రాస్ అయిన వాళ్ళకే వచ్చేది. కానీ ఇప్పటికీ యువకులు ఈ సమాజంలో సమాజ ఒక సృష్టి స్పృహ కోల్పోయిన వాళ్ళు ఎవరంటే యువకులు. ఎందుకంటే విపరీతమైన ఆల్కహాల్, విపరీతమైన మన శరీరంలో వేడి సంబంధించిన పదార్థాలు కనుక తీసుకున్నారుకో అలాంటి వాళ్ళకే ఇలాంటి యొక్క సెల్స్ జబ్బులాగా వచ్చి ఆర్థరైటిస్ లాగా వచ్చి మొత్తం శరీరం కుళ్ళిపోయి ఈ కింద నుంచి మొదలైతే చూడండి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి మొదలవుకుంటూ ఇక్కడికి వస్తుంది. ఎక్కడికి? మోకాల కిందికి. ఈ మోకాల నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు తొడ వరకు వస్తుంది. కొందరు ఇక్కడ మొత్తం ఇన్ఫెక్షన్ లాగాయి కిడ్నీ ఫెయిల్ అయ్యి అంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ హార్ట్ ఫెయిల్ అయ్యి మొత్తం శరీరం పైన చర్మం మొత్తం పోయి కొవ్వు ఊగుతూ ఉంటుంది. ఆ కొవ్వుతో ఊగుకుంటూ ఆ కొవ్వులో ఉన్న యొక్క క్రిమి కీటకాలు అందులో వేరే బ్యాక్టీరియా చేరి ఎంత విపరీతమైన అవస్థలు పడతారంటే ఈ ప్రపంచంలో అలాంటి అవస్థ ఎవరికి రావద్దండి. అటు కుటుంబీకులు బాధపడతారు, ఇటు ఆ పేషెంట్ బాధపడతారు, అతను చేసే వైద్యుడు కూడా బాధపడతాడు. ఇప్పుడు ఎక్కువ దాదాపుగా 100 మందిలో దాదాపుగా 10% దాదాపుగా కిడ్నీ ఫెయిల్ అయ్యి 11-12 మందికి వచ్చే ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లంతోనే సాధ్యం చాలామంది ఎంతోమంది సతమవుతున్నారు. అలాంటి వాళ్ళకు ఇవాళ ఏం చేయాలనే ఒక విభాగంలో ఎప్పుడైతే మన శరీరంలో అర్థ పదార్థం అనేది మన శరీరంలో ఎక్కువగా ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన పదార్థం 100% మన శరీరానికి సహకరించినప్పుడు దాన్ని ఏ విధంగా అలపరచుకోవాలని ఈరోజు ఒక చెప్పే భాగం. చూడండి, ఇంతకుముందు చెప్పిన మొక్కలతోని ఆ మొక్కలలో ఒక 3 తీర్లేదే నేను చాలాసార్లు చెప్పిన. ఏది? బతుకమ్మ పండుగలో ఆ బతుకమ్మలో మధ్యన ఉన్న యొక్క పండుగ ఏందండి? ఆ చెట్టు ఏమండి? ఎంపలి చెట్టు. ఆ చెట్టు చుట్టూ బతుకమ్మ పెడతారు. ఆ బతుకమ్మ పెట్టి చుట్టూ ఆటాడితే ఆ శక్తి దాని నుంచి వచ్చిన యొక్క వైరస్ కానీ దాని నుంచి వచ్చిన స్మెల్ కానీ ఈ బతుకమ్మ ఆడే మహిళలు కానీ ప్రజలు కానీ ఎంత అమూల్యమైన శక్తి వస్తుంది. అందుకే బతుకమ్మ గౌరమ్మని ఏంటండి ఆ ఎంపలి చెట్టుకే పూజ చేస్తారు. అలాంటి ఒక ఎంపలి చెట్టుతోని ఆ చెట్టు దేనుంటుంది దాదాపుగా మన శరీరంలో ఉండవలసిన యొక్క ఎలాంటి క్యాన్సర్ పుండ్లైనా పాత పుండ్లైనా ఆర్థరైటిస్ రుమటాయిడ్స్ ఏర్పడి కిడ్నీ ఫెయిల్ అయ్యి మొత్తం ఫెయిల్ అయ్యి శరీరం ఇన్ఫెక్షన్ లాగి మొత్తం కంప్లీట్గా చర్మం లేకుండా పోయి కుళ్ళిన వాళ్ళకు ఎంత బాగా పనిచేస్తుంది అంటే దాన్ని మన శరీరం మీద
ఆహారం మీద ఏ విధంగా అనువర్తింప చేయాలని ఈరోజు భాగం. తగినంత దాదాపు చూడండి, నేను 2 చిరుధాన్యాలు, ఎందుకు చిరుధాన్యాలు ఉపయోగిస్తే ఇంతకుముందు చెప్పినా కదా, ఎప్పుడైతే హరిత పదార్థంలో నుంచి ఆ యొక్క డైరెక్ట్ కనుక తీసుకుంటే ఎంతో కొంత శక్తి వస్తుంది. ఆ శక్తిని కనుక రెట్టింపు చేసిందంటే ఏదో ఒక చిరుధాన్యాలు. దాని చిన్న ఉదాహరణ చూడండి. గత ఈ యొక్క వరి పంట రాలేదు తెలంగాణకు, ప్రపంచంలో కూడా వరి పంట కూడా ఎక్కడ రాలే. ఈ మధ్యన దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాతనే ఎవరికో ఒక 200 సంవత్సరాల క్రితము ఎవరో బాగా ఉన్నవాళ్ళు ధనవంతులే ఆ ఒక వరి ఆహారాన్ని తీసుకున్నారు. వాళ్ళకి ఏమొచ్చేది తెలుసా? ధనవంతులు కదండి. ఆ వరి అనేది ఎవరు తీసుకుంటారో వాళ్ళకి షుగర్, మధుమేహం మొదలైంది. కానీ ఆ మధుమేహం అని వాళ్ళకి తెలియదు. అంటే వరి ఆహారాన్ని ఎప్పుడైతే బియ్యంతోని వరి యొక్క వడ్లతో వచ్చిన యొక్క వ్యాధి ఈ వరి అన్నంతోనే ఈ వస్తుందని అప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఏమైందంటే ఈ మధుమేహ వ్యాధి రాజుల వ్యాధి, రాజుల జబ్బు అనేది. ఎందుకంటే ఎవరైతే రాజరికంగా ఉండి ఎవరైతే ధనవంతులంగా ఉంటారో వాళ్ళే ఆ యొక్క ఉన్న యొక్క పరిస్థితిని బట్టి వడ్లు పండించేది. ఆ వడ్లు అయితే వాళ్ళు పండించుకుని ఎవరు ఎక్కువ ఆహారం తీసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమొచ్చేది? మధుమేహం వచ్చేది, షుగర్ వచ్చేది. కానీ ఆ షుగర్ వచ్చిన వ్యక్తులకు ఏదో ఒక విధంగా అధికంగా మూత్రం ఎక్కువ సేవించడమా, లేదంటే కాళ్ళు చేతుల్లాగా పక్షవాతంలాగా వచ్చి పోవడమా అప్పుడు జరిగాయి కదా. అప్పుడు గుర్తించారు, సైన్స్ అంతా అభివృద్ధి చెందలే. కానీ ఇలాంటి యొక్క చిరుధాన్యాలు ఏంటిది? సజ్జలు, రాగులు, అంతేకాకుండా మినుములు, చిన్న చిన్న చిరుధాన్యాలు, పెసళ్ళు, కందులు అనేది ద్విదళ శాతం సంబంధించిన యొక్క పంటలు కనుక వేసుకొని ఆటోమేటిక్గా ఆ పంట పండినా పండకున్నా ఎంతో కొద్ది మంది కనుక పండితే దాన్ని తీసుకుంటే సహజంగా పెరిగి దాన్ని తీసుకుంటే అమృతమే. కానీ ఇప్పుడు అలాంటి ఒక అమృతాలు దొరుకుతలే. కానీ అనేది ఏంటంటే ఎలాంటి అయితే చర్మ వ్యాధులకు సంబంధించిన ఒక పుండులాగా వచ్చి కుళ్ళిపోతుందో అలాంటి వాటికి మనం ఎలా ప్రేరణ చేయాలి? ఈ చెప్పేది మూడు పద్ధతులు చెప్తున్నానండి. ప్రతిదీ కూడా ఎక్కువ శాతం 3 మొక్కలు 2 చిరుధాన్యాలు, కొర్రలు ఒక భాగము, సామలు ఒక భాగం. ఎందుకంటే కొర్రలకు సామలకు చాలా అందులో ఉన్న యొక్క ప్రోటీన్స్ పదార్థాల్లో ఎప్పుడైతే ఇలాంటి యొక్క ఏది మన శరీరంలో సంబంధించిన ఒక పుండులాగా పుట్టి ఆ శరీర భాగాలకి అన్ని భాగాలకి అందవలసిన యొక్క రక్త ప్రసరణ ఆటోమేటిక్గా ఆ పుండు సమీపంలో పూర్తిగా జరగదండి. ఎప్పుడైతే పూర్తిగా జరగదో ఆ వ్యక్తికి ఎలాంటి నిద్ర కానీ ఎలాంటి ఒక వ్యాధులు కానీ ఏదైనా సక్రమంగా తగ్గాయి. కానీ కొర్రల్లో ఉండవలసినది ఆటోమేటిక్గా అరికల్లో ఉండవలసిన 2 గంక అనువర్తింప చేసుకుంటే అందులో ఉన్న ఒక హార్మోన్ సిస్టమ్తో, అందులో ఉన్న కార్బన్ పదార్థంతో, దాంతోపాటు ఈ యొక్క ఏది తంగేడు చెట్టు, ఉత్తరేణి చెట్టు, అదిబల చెట్టును కనుక అనువర్తింప చేసుకుంటే ఆ తీసుకున్న ఆహార పదార్థం కానీ తీసుకున్న వంటకం కానీ ఏదైనా కానీ ఈరోజు మన యొక్క ఉత్తరేణి తుత్తూర బెండతోని ఈ యొక్క దీని ఎంపలి చెట్టుతో చేయవలసిన యొక్క ఆహార పద్ధతి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటారో దాన్ని సేకరించే విధానం చూడండి. ఎవరికి ఇది? ఎవరికైతే శరీరం కనుక రుమటాలజీ ఆర్థరైటిస్ లాగా పుండు ఉండి అస్సలు మానదిగా సంవత్సరాలు తరబడతాడు, 5 సంవత్సరాలు బతుకుతులేదు, సంవత్సరం బతుకుతులేదు, 10 సంవత్సరాలు బతుకుతాడు. ఇల్లు గుళ్ళు అవుతుంది, శరీరం గుళ్ళు అవుతుంది, సమాజం గుళ్ళు అవుతుంది. అతడు తిరిగి బయటికి వెళ్తుంటే ఆ వైరస్లతో వచ్చిన ఒక స్మెల్తోని పక్కకున్న వాళ్ళు ముక్కు మూసుకుంటారు. అటువంటి వాళ్ళకు ఈ యొక్క ఆహారం లాగా చేసుకొని తినిపిస్తే ఎలా ఉంటుందని చెప్పబోయే విధానం. నేను ముందు ఎంపలి చెట్టును సేకరిస్తాను. చూడండి ఏ విధంగా సేకరిస్తానో. ఎంపలి చెట్టు ఈరోజు చేయవలసిన ఒక పదార్థం ఎలా 3 తీర్లే దాదాపుగా ఎంపలి చెట్టుని రసం మందన్న లేదంటే ఆయిల్ పుల్లింగు దీని యొక్క చిరుధాన్యంలో వంటకం ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. సో నేను చెప్పిన పదార్థాలనే మీరు ఉపయోగించుకోవాలి. వేరే వేరే పదార్థాలు కూడా ఉపయోగించుకుంటే వాటితో ఇంకా ఏమైనా సమ్మిళితమైన ఎక్కువ రిజల్ట్ లాగా వస్తే దాన్ని కూడా మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంతకుముందు సూచన అయినా ఏదైనా కానీ చూడండి ఇలాంటి అమూల్యమైన చెట్టు ఈ ఎంపలి చెట్టు. ఈ చెట్టు యొక్క చరిత్రలో మనం వేరే భాగాలు చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎంపలి చెట్టును కనుక రోజు కనుక పల్లపుల్లాగా వేసుకుంటే ఇంత అమూల్యమవుతుంది. నేను ఒక భాగంలో చెప్పిన మీకు ఎంపలి చెట్టు వరకన్నా తేలు కుడుతుంది కదండి. తేలు కుడితే ఎంపలి చెట్టు పసరు పోయాలి. కానీ వాస్తవంగా ఎంపలి చెట్టు పసరు వస్తుందండి, అది రాదు. ఎందుకంటే ఎంపలికి ఉన్న గుణం అది. దీన్ని పసరు రావడానికి ఏం చేయాలంటే వడ్ల యొక్క పొట్టు అంటే దాన్ని ఉనుక అంటారు. వడ్ల యొక్క పొట్టును ఇది దాదాపు 3 వంతు ఉండాలి. ఉనుక ఒక వంతు ఉండాలి.
ఉన్నప్పుడు ఈ రెండు తీసి ఏది ఎంపలి చెట్టును ఇలా పసరు ఉంది కానీ కొద్దిగా ఉనుక తీసుకొని ఈ రెండింటి బాగా పిండాలి, అంటే ఇట్లా రుబ్బాలి, అరిచేతుల్ని అరికాలనే రుబ్బి నీకైతే ఎవరికైతే తేలు కుడుతుందో ఆ తేలు కుట్టిన వాళ్ళకు మాత్రం ఇది కాక రుబ్బిన యొక్క పసరు ఆ పిప్పిని కడితే ఆటోమేటిక్గా విషం తగ్గుతుందండి. ఇది ఎంతమందికి మేము ప్రవేశపెట్టినామంటే, కానీ ఈ ఎంపలి చెట్టు అనేది ఇప్పుడు కొన్ని మీటర్ల వరకు అది వ్యాపించి విషపూరితమైన యొక్క పదార్థాలలో చూడండి. కొద్ది కాలం క్రితము ఎంపలి చెట్టును శాసించుకొని ఎంపలితోనే కొందరు జంతువులను పట్టేదట, కుందేలను పట్టేదట. ఏది ఒకదాని ముడిలాగా వేసుకొని వాటిలో ఒక జంతువులు వస్తే ఆ యొక్క ముడులలో ఆ యొక్క సిక్కులలో సిక్కుకొని పడేది. కానీ కొందరు ఆ జంతువుల కింద మనుషుల కింద పడేది. అలాంటప్పుడు ఈ ఎంపలి చెట్టు అయితే ఎక్కడ ఉంటుందో ఆ పడ్డప్పుడు ఎంతో ఒకంత ఆటోమేటిక్గా ఆడ దెబ్బ దాకి చర్మం నుంచి పలివో లేక చీల్చిపోయో, లేదంటే మంచిగా ఆయుర్వేద అభిమానులారా, ఎంపలి చెట్టు చీల్చిన తర్వాత ఆడ పడ్డ రక్తం సేవిస్తాయి కదా, తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్గా దీన్ని తీసి కొద్ది పత్రములు ఆకులతో ఆడబెట్టేది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పత్రం కనుక రక్తం సేవించే కాడ పెట్టి కట్టిన అనుకోండి రక్తం ఆగుతుంది. చూడండి, మీరు చేద్దాం అన్నా కూడా మీరు చూడండి మంచిగానండి. నేను చాలా దాంట్లో తులసి పెట్టినా, ఉత్తరేణి పెట్టి, ఇంకా చాలా పెట్టినా. ఎవరికైతే మంచిగా వినండి, నాకు మొన్న ఫోన్ చేసిర్రు, ఎక్కడి నుంచైనా దాదాపుగా ఆంధ్ర లేక ఇది ఆదిలాబాద్లో పోతుంటే ప్రమాదం జరుగుతుంది, పాపం వాళ్ళ యొక్క కృతజ్ఞతలు ప్రమాదం జరిగింది, రక్తం స్రవిస్తుంది. నేను ఒక దాంట్లో చెప్పిన, ఎవరికైతే రక్తం కనుక స్రవిస్తే మన శరీరంలో ఉన్న రక్తం దాదాపుగా ఒక 3 నుంచి 4.5 లీటర్ల బాడీ శరీరాన్ని బట్టి అతని యొక్క ధృవతత్వాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క 3.5 నుంచి 4 లీటర్ల రక్తం కనుక 1 లీటర్న్నర వరకు 2 లీటర్ల వరకు కనుక రక్తం కనుక బయటికి సేవించింది అనుకోండి, ఆ మనిషి ఆటోమేటిక్గా కోమాలో పోతారు. ఇక కోమాలో పోయిన తర్వాత ఉంటుంది, ఇక నారాసుని పెద్ద పక్కుడు అనేది కోమాలో పోతే ఏం చేయాలి, తీసుకెళ్ళి ఎక్కడ కాడుందో ఎక్కడ ఏం చేయాలో చేయవలసిందే. ఇక డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు అటు ఉంటారు, బతకాలి అతడు. అప్పుడు వాళ్ళు శ్రమిస్తా అంటే ఉంటుందండి బాధ. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుపోతామంటే నువ్వు దమ్ముండదు. ఆటోమేటిక్గా ఏది ఈ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నట్టు కుప్పల కొద్ది మంది ఆడ ఏం చేశారంటే, ప్రమాదం జరిగింది, రక్తం స్రవిస్తుంది, ఇక తీసుకుపోయిన తర్వాత ఆడ ఎంతో ఒక టైము కేటాయించారు, ఏది జైనింగ్ చేసుకోవడానికి, అడ్మిట్ కావడానికి. రక్తం ఆగుతలే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అతడు ఫోన్ చేసిండు, కానుగ చెట్టు ఉన్నది సార్, మరి ఆడ చేయొచ్చు అని ఫోన్ చేసిండు. చేయం కదన్నా, కానుగ చెట్టు ఇగుళ్ళు తీసిండండి, ముక్కు కాడ పెట్టిండు, కొంచెం శ్వాస అంటే కోమలకి ఇంకా బోల మనిషి కొంచెం స్లోలో ఉన్నాడు. ఆటోమేటిక్గా ముక్కు కాడ పెట్టిండు, దాన్ని తీసుకుపోయి ఎక్కడైతే బ్లడ్ కారుతుందో ఆ బ్లడ్ కారే కాడ ఆటోమేటిక్గా పెట్టినట. ఒక 10 చుక్కలు స్రవించే ఒక రక్తం అనేది మరి కారికారి ఎక్కువ పోయిందో తెలియదు, దీని ప్రభావం అయితే లాగిందో తెలియదు, ఆటోమేటిక్గా 2-3 చుక్కలే పడుతుందట. కానీ డాక్టర్ చూసారు, ఏం పని చేసిన గిట్ట నువ్వు చూసిన సమయస్ఫూర్తి మంచిని, ఆటోమేటిక్గా మనిషి కోమాల నుంచి కొంచెం ట్రీట్మెంట్ జరిగినాక కొంచెం బతికే అవకాశంగా ఉన్నదని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఏం పెట్టాలని చెప్పారు, నేను ఒక్కడే చెప్పాను, మంచిగా ఆయుర్వేద అభిమానులారా, ఎటువంటి యొక్క ప్రమాదాలకారు జరిగిన రక్తం స్రవిస్తుంది వానికి భయపడతారు. అలాంటి వాళ్ళకు రోడ్డుకి ఇరుపక్కల చెట్టు చూడండి, ఏం చెట్టు చెప్పినా అంతకుముందు కానుగ చెట్టు చెప్పిన, కానుగ చెట్టు దొరికినా ఈ యొక్క ఎంపలి చెట్టు దొరికినా కానీ దీన్ని ఏం చేయండి, ఎంపలి చెట్టును దగ్గరికి మలవనిట, ఎక్కడైతే రక్తం కారుతుందో ఆ రక్తం కారే దగ్గరికి మామూలుగా ఇట్లా పెట్టండి, దగ్గర నలిసి దగ్గర పెట్టి ఏదైనా ఖర్చు కట్టి అంబులెన్స్ ఫోన్ చేయండి, అది ప్రథమ చికిత్స చేయండి. ఒక్క డ్రాపు, ఒక్క రక్తం చుక్క ఎంత అమూల్యమైనది తెలుసా మనిషి శరీరానికి. ఎప్పుడైతే ఇది పోతుందో ఆ శరీరానికి అందులో ఉన్న యొక్క సప్తధాతులో దీని యొక్క హరిత పదార్థం అని ఎంతో కొంత గ్రహించి ఆ పక్కకున్న యొక్క రక్త నాణములు ఆటోమేటిక్గా దగ్గరికి స్పందిస్తాయండి. ఎప్పుడైతే దగ్గరికి స్పందిస్తుందో రక్తం తక్కువ అవుతుంది. ఇది మంచిగానండి. ఇక కొందరు వైద్యులు చెప్తారు, ఆపసరి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయింది, మరి నువ్వు చేసే ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫెక్షన్ అవుతలేదా, నువ్వు అంతా అది తీవ్రతమైన ట్రీట్మెంట్ చేయగలుగుతున్నావా? దానితోనే ఈ పసరు ఆ పసరు పెట్టడం వల్లనే ప్రజల్లో జడలికలు పుట్టుకొచ్చడం వల్లనే ఇంగ్లీష్ వైద్యం అని ఎంతోమంది చెప్పుకుంటూ వస్తారు. తీర చూస్తారు కానీ మనను ప్రాణాలతో ఆడుకుంటారు. ప్రతి మొక్కలు మన శరీరంలో ఉండవలసిన 100% దీంట్లో ఉండే పదార్థాలు మన శరీరం మీద ప్రేరణ జరగకుండా 100% మన శరీరానికి ప్రయత్నం చేయకుండా కానీ 10% అన్నా 5% 1% అన్నా ఖచ్చితంగా చేస్తారు. మరి ఈ ప్రేరణ చేయండి
ప్రపంచంలో అతి అమూల్యమైన దేశమైన అమెరికా 20 నుంచి 27%, 30% వరకు ఎంతవరకు ఆయుర్వేదం పోతుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మన మీద అన్ని అనుమానాలే, ప్రతి దానికి అనుమానం కనుకనే మనం అనువర్తింప చేసుకోకలేకనే మన మీద అనేకమైన ఫార్మా కంపెనీలు కానీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు కానీ మన మీదనే జువ్వాడుకుంటున్నాయి. అలాంటి జువ్వాడకొద్దు ప్రతి ఒక్కరు. నేను యువకులకు చెప్తున్నా, ఎందుకంటే దాదాపు చూడండి, భారతదేశంలో 100% కనుక ప్రమాదాలు జరిగితే అందులో 60% యువకులతోనే, 40% ఎవరో ఒకరు ఏజ్ మీద పడ్డ వాళ్ళు ఆ యొక్క డ్రైవర్ యొక్క అశ్రద్ధతోనే, వారి యొక్క దురదృష్టంతోనో లేక దీనివల్ల కానీ 60-70% యువకులతోనే జరుగుతుంది. అలాంటి యువకులతోని జరిగిన తర్వాత తల్లిదండ్రులకు ఏం తోచక కొన్ని కుటుంబాలు కుప్పకూలిపోయినాయండి. అలాంటివి అప్పుడు ఏం చేయాలంటే, మంచిగా వినండి, వాళ్ళు ఫోన్ చేసి నాకు ఆదిలాబాద్ వాళ్ళు చేసిన తర్వాత ఏం చేయాలి సార్, ఆటోమేటిక్గా ఇంటికాంచి నువ్వు వచ్చినావు, మరి మీరు ఏం చేయాలి సార్ చెప్పిన మంచిగా ఆయుర్వేద అమ్మాలరా, ఈ చెట్టును పరిరక్షణ చేయండి. ఎవరైతే రక్త సంబంధికులు కొడుకు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మేనత్తలు కానీ, మేనమామలు కానీ, చిన్నమ్మను కానీ, పెద్దమ్మలు అయితే ఎవరైతే ఉంటారో, కొందరికి ఒక కుటుంబంలో చూస్తే దగ్గర రక్త సంబంధికులు లేరు, కానీ ఎవరో ఒక వరుస కలిసి ఒక తరం 2 తరాలు ఎవరైతే ఉంటారో, ఈ చెట్టు మంచి రోజు కనుక చూసుకొని చెట్టు ప్రదర్శన చేసి చెట్టును కనుక సమూలంగా చేసుకోండి. ఆ చెట్టును కనుక రసం మందులాగా ఎల్లేయాలి. రాగి చెమ్ములో ఒక 48 గంటలు దీన్ని నానబెట్టాలి. మంచిగానండి. రాగి వస్తువు కనుక ఏది ఉంటుందో, కొబ్బరి నీళ్ళన్నా కొబ్బరి నూనె అయినా ఏదన్నా ఒక దాంట్లో ఈ చెట్టు సమూలాన్ని నానబెట్టాలి. ఒకవేళ కొబ్బరి నూనె దొరకపోయినా నువ్వుల నూనె అని ఉండదు. ఆ నువ్వుల నూనెలో రాగి చెమ్ములన్నా పోసి, లేక రాగి ఒక రింగ్ అన్నా ఏదైనా రాగి ముక్క ఏదైనా దొరికితే తీసుకొచ్చి ఈ 48 గంటలు చెట్టు సమూలను మొత్తం నానబెట్టండి. నానిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, ఎంత అమూల్యమంటే, దీని ఎంత రేట్లు ఉన్నాయి దాదాపుగా ఎవరికైనా అర్థమైన, నాకు మొన్న ఒకరు చేసిర్రండి మంచినే, 1 లీటరు నూనె తీసుకొచ్చారు. 1/3 వరకు 1/4 వరకు అంటే దాదాపుగా 3 లీటర్ వరకు మరిగించారండి. ఇక గింతంత మంది ఉంటుంది కదా, దాన్ని కాక మన నాలుక మీద కానీ ఎక్కడన్నా ఉన్నా కానీ అమూల్యమైన శక్తి పెరుగుతుంది. దీని శక్తికి ఏం చేయాలి, ఆటోమేటిక్గా నేను చెప్తున్న తిప్పతీగ, తుత్తూర బెండ, ఉత్తరేనే వాడతాను. ఇంకా వేరే మొక్కలు కూడా దానికి సంబంధించిన ఆ కుటుంబ సంబంధించిన యొక్క పదార్థాలు కనుక ఏదైతే ఉంటుందో ఆ మొక్కలు సేకరించుకొని దీన్ని కనుక చేసుకుంటే ఆటోమేటిక్గా చేస్తారు. అయితే వాళ్ళకి ఏం చెప్పినంటే, ఎప్పుడైతే ఎముకలు కనుక ఆటోమేటిక్గా బాగా ఫ్రాక్చర్ అయి చర్మం మొత్తం పై చర్మం మొత్తం కొట్టుకపోయి పుండ్లు మాని ఎంత యాంటీబయాటిక్ ఇచ్చినా కొన్ని సంవత్సరాల వరకు ఉండిగా చివరికి ఇంటికి పంపిస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినంటే, ఇది మంచిగానండి, కొబ్బరి నూనె అన్న రసం మందు అంటే కొంత తెరవది. మా యొక్క ఆధీనంలోకి పెద్ద ఆశ్రమాన్ని చూడలేదు. రసం మందు కాకుండా ఈ చెట్టు సమ్ములను ఏం చేయాలంటే పరిశుభ్రంగా కడిగి నువ్వుల నూనెలో మంచిగానండి ఆయుర్వేద అమ్మలారా, రాగి సెమ్ములన్నా నువ్వుల నూనె రాగి సెమ్ముల పాత్రలో పోసి ఆ నువ్వుల నూనె రాగి పాత్రలో పోస్తాం, కానీ కింద మంట పెట్టాలి. ఆ ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి వచ్చిన తర్వాత ఈ చెట్టుకు సమ్మూలను పట్టియాలి. ఎంత మోగం అంటే, నువ్వుల నూనెతోని సమ్మూలాన్ని ఒక చెట్టుకు పట్టించినాక ఆరిన తర్వాత మెత్తగా దంచాలి. అంటే కొందరికి దంచే ఓపిక ఉండదు, లేదంటే బాగా దంచాలి. దంచి ఆ దంచిన పొడి భాగం ఏదైనా కొంచెం వాటర్ ఒక నూనెలా కలిపి ఆటోమేటిక్గా ఆ యొక్క పేషెంటు ఐవీ దారును మెడిసిన్ ద్వారా ఏదైనా ఫ్రూట్స్ కూడా తింటే చూడండి, ఆ ఫ్రూట్స్ ముక్కలలో ఏదన్నా జ్యూస్లను కలిపి తాపిస్తుంటే ఎంత ఉంటాయండి. చిన్న మొక్కలు పూలు కదండి, చూడండి ఎంత బాగున్నాయో. ఈ యొక్క కొనలు చూడండి, ఈ యొక్క పత్రం చూడండి. ఈ పత్రాలు కనుక ఈ యొక్క మొనకు పుష్పానికి దీనికి ఏ విధంగా ఈ పొడుచుకొస్తాయో, శరీరంలో ఉన్న యొక్క రక్తనాడులు కానీ మైట్రోకాండ్రియా సమ్మేళనంతోనే మన శరీరం ఉన్నది. అలాంటి యొక్క కణజాలము తిరిగి పునరావృతం చెందుతుంది. అంత అమూల్యమైనది ఒక్కటి ఇది. దీని ఏమంటారు, మన యొక్క తెంపటి చెట్టు. దీని చరిత్ర చూసుకుంటే, సిద్ధనాగార్జున అనే ఒక మహర్షి గోల్కొండ దాదాపు నల్లగొండ యొక్క సమీపంలో మొత్తం మా గురువుగారి యొక్క సంస్థానం, మా గురువుగారి యొక్క పేరు సిద్ధనాగార్జున పీఠం అనేది. సిద్ధనాగార్జునుడు దీని మీద కొన్ని 1000 మంది దాదాపుగా ప్రపంచంలోని వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క నల్లగొండలో ఉండవలసిన నాగార్జున సాగర్ కొండ మధ్యలో ఉన్న దానికి గౌతమ బుద్ధుని సిద్ధనాగార్జున చెప్పుకుంటారండి. మొత్తం ఆ సిద్ధనాగార్జునుడు ఈ వైద్యం చేసిండు.
దీనితోనే మొత్తం సర్వ వ్యాధులను తగ్గించే శక్తివంతమైనది అన్నమాట, అంత అమూల్యమైనది. సరే, ఇప్పుడు ఈరోజు ఏంటంటే నేను చెప్పేది ఇది మనకు రసం మందు, ఆయిల్ పుల్లింగు, వంటకాలు. చూడండి ఎంతో మంది తీసుకుని చూడండి ఆటోమేటిక్గా ఏంటిది, ఇది దాదాపుగా ఇది ఒక ఎంపల్ చెట్టు. దీని యొక్క పునరావృతము, దీని యొక్క కాండం భాగము, దీన్ని కూడా తీసుకునే సమయంలో తీసుకుందాం. అయితే ఎంపలి చెట్టు దొరుకుతుంది, అది బాధ. ఎంపలి చెట్టును ఎక్కడ కనిపిస్తే దాన్ని ప్రార్థించాలి, దండం పెట్టాలి. ఎందుకంటే దీని శ్వాస పారిన ఇంకొక విషయం చెప్పానండి. దీని ఒక విషయం, కొన్ని సర్పాలు ఉంటాయి, తాస్పాము, కట్లపాము, ఎన్నో సర్పాలు ఉంటాయి కదా, ఈ చెట్టు సమీపంలో రావండి. ఎందుకో ఒకసారి ఆలోచించండి. ఈ చెట్టు యొక్క గాలి తలుగుతూనే వాటికి విషయం లాగా ఉండవు, మరి దీనిలాగా ఉండే దగ్గరికి రావు. ఎంపటి చెట్టు దగ్గరికి, తెల్ల జిల్లేడు దగ్గరికి, పులిచెట్టు దగ్గరికి, అంత అమూల్యమైన శక్తి. వాటి అసంటి కనుక సంభవించినప్పుడు ఏదైనా ప్రథమ చికిత్స చేయాలి. వాసన బీర్పియాలి, కొద్దిగా ముక్కు కన్నా చెవులు కన్నా పోసుకుని ఆటోమేటిక్గా ప్రథమ చికిత్సలాగా తీసుకుంటే పూర్తి వైద్యం చేసి. కానీ దీని మీద పూర్తి వైద్యం చేయొద్దు, గుండె ధైర్యం ఉండాలి. పూర్తి వైద్యం చేస్తే అనుభవం ఉండాలి, అలాంటి చేయొద్దు. నేను సాధ్యమైనంతగా అయ్యే చెప్పుకుని వస్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటండి, ఎంపలి చెట్టు. ఎంపలి చెట్టు 70% 80% రసం మందు మరియు ఏది ఆయిల్ పుల్లింగు, దీన్ని నేచురోపతిలాగా చేసుకోవాలి. కొన్ని మండలు ఉంటాయి, మండలు ఎక్కువ సేకరించకని కొన్ని తీసుకొని ఆటోమేటిక్గా ఎవరికైతే ఆ పుండ్లతోని మరియు మన శరీరంలో, ఇంకా విషయం చెప్పనా, శరీరంలో ఆటోమేటిక్గా కొందరు యుక్త వయసులలో సంతానం అనేది దూరం అవుతుంది. ఎందుకు దూరం అవుతుంది? నేను ఇంతకుముందు చెప్పిన యొక్క హార్మోన్ సిస్టంలో ఇన్బ్యాలెన్స్ వల్ల మొత్తం కోల్పోయారు. అలాంటివి ప్రేరేపణ చేస్తాయి. ఎక్కడైతే ఎంపటి చెట్టు కనబడుతుందో యువకులు కానీ ఎవరైనా కానీ ఇద్దరు భార్యాభర్తల సంభవంలో సమస్యలు వచ్చిన వాళ్ళకు ఆటోమేటిక్గా ఈ గాంక కొద్దిగా నూనెలో కానీ దీన్ని కలుపుకొని తింటే అతి బలహీనంగా ఉంటారు చూడండి, వాళ్ళకైతే అతి త్వరగా ప్రేరణ చెంది మన శరీరంలో ఎక్కడ లేని ఒక నరాల బలహీనత కోల్పోయిన వాళ్ళు తిరిగి పునరావృతం చెందుతారన్నమాట. అంతకు ఇది చేసేది ఇది. ఇప్పుడు ఎంత, దాదాపుగా ఎంతో కొన్ని గ్రాములు, కొన్ని ఒక దాని ఎంపలి యొక్క పత్రం తీసుకున్నాం. ఇంకా మిగతాది ఏంటంటే ఉత్తరేం చెట్టు, తుత్తర బెండ. చూడండి, ప్రతి దానికి అతి బలే ఈ యొక్క ఏంది ఉత్తరేం చెప్తాను. ఎందుకంటే దాదాపుగా శరీరంలో సత్కిన నరాలను కానీ ఏదైనా కానీ ప్రేరణ చేసేది అతి బల ఇది అన్నమాట. అంతేకాకుండా గుండె సంబంధించింది కానీ మన శరీరంలో ఒక వేడిని కానీ తిరిగి మొక్క ఏదంటే ఉత్తరేణి ఇది అండి. అందుకు ఇది రసం మందుకు మరియు వంటకాలకు మరియు ఈరోజు ఆయిల్ పుల్లింగ్కు నేచురోపతి కూడా ఎక్కువ తీసుకొని వ్యర్థమైన పదార్థాలు తీసుకొని తొక్కడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటండి, అగ్నిహోత్రంతో కనుక ఇందులో హరిత పదార్థం కరిగిపోయి దీని మీద కనుక ప్రభావితం చెందితే నేను ఇంతకుముందు చెప్పిన అలాంటి ఒక పదార్థాలు చెందకుండా మన రక్తంలో కలిసిపోయి ఆటోమేటిక్గా ఎంతో కొంత శక్తిని ఇస్తుంది అన్నమాట. అందుకే ఎక్కువ మోతాదు తీసుకోవాలి. ఇప్పుడు వంటకానికి ఒకటి, అగ్నిహోత్రానికి ఒకటి, మరియు ఏది ఏమండి ఆయిల్ పుల్లింగ్ ఇంకొకటి, రసం మందు చూద్దాం. ఆ పేషెంట్ యొక్క ఓపికతో ఉంటేనో తెస్తా, లేదంటేనో అది రసం మందు కూడా 3 అండి. ఇది ఇదే దళాలు అమృతవల్లి 4, 5 చూడండి. ఇప్పటికే ఇది వంటకానికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజులో చూద్దాం, అన్నీ తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒక వంటకం మొదలు పెడతాం అన్నమాట. రసం మందు అనేది చూద్దాం, అది కూడా ఇది వంటకాలకు ఉండాలి కనుక అది చేయాలి. ఓకే, ఇవన్నీ సేకరించినాం కదా. దాదాపు ఒక 20 నిమిషాలు పసుపు నీళ్ళల్లో నానబెట్టాలి. చిటికెడు పసుపే, చిటికెడు వేయాలి. మేము వాడేది అన్నీ ఏదో కొన్ని స్టీల్ పాత్రలని ఆ పాత్రల్ని చేస్తాము. సమాజంలో అందరూ మారాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ చూపిస్తాం. ఏందండి తిప్పతీగ, మనకు రసం మందుకు వంటకాలకు ఉపయోగపడాలి. ఇదంతా తిప్పతీగ, తుత్తూర బెండ, ఉత్తరేణి చూడండి, ఉత్తరేంది ఎంపల్ చెట్టు.
ఇవన్నీ భాగాలు ఎంత ఉంటే ఎంపల్ చెట్టు అంత ఉండాలి. ఎంత అమూల్యమైనదంటే చూడండి, దాదాపుగా ఎంతవరకు ఒక 20 నిమిషాలు, మినిమం 20 నిమిషాలు అది ఎక్కడో పెరిగి ఎక్కడో వచ్చిందన్నమాట. దాదాపుగా 25-30 నిమిషాలు అయింది. ఇవన్నీ సేకరించుకోవాలి. ఇంకో ఇది సేకరించుకొని దాదాపుగా 20 నిమిషాల పైనే లోపు ఉండొద్దు. ఎందుకంటే మన శరీరంలో ఎక్కడనైనా కానీ మంచిగా ఆరకపోతే, మన టైం కానీ లేకపోతే ఫ్యాన్ గాలి కన్నా నూలు వస్తువు ఉన్న దాంతో అద్ది ఎలాంటి పదును లేకుండా చేసుకోవాలి. ఇది అండి, ఇవన్నిటిని తీసుకోవాలి. తమూల్యమైనది. ఇది చెప్పబోయే ఏంటంటే ఈరోజు వంటకంలో ఒకటి ఆయిల్ ఫుల్లింగ్ చూసుకుందాము. మిగతా రసం మందు అగ్నిగోత్రం అనేది దాన్ని చూసుకుంది తయారు చేసి ఒకటేసారి చూద్దామండి. ఆయుర్వేద అభిమానులారా, ఇగో ఇది ప్రతి మొక్క ప్రతి అణువు అమూల్యమైనది. అనువర్తింప చేస్తే ఎంతమంది ఈ యొక్క కిడ్నీ ఫెయిల్ అయ్యి రక్తాలు గారి చర్మం అంతా కుళ్ళిపోయి సీమలు పడి అతను పక్కకు ఉంటే వాళ్ళైతే మొక్కుతారు, 2 చేతులు జాడిచ్చి. ఏముందండి, చివరికి చేయలు కాక జారిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. అది అమూల్యమైనది. చూడండి, ఓకే 20 నిమిషాలు అయింది. దాదాపుగా 10-20 నిమిషాల వరకు అన్ని సమభాగంలో చూసుకొని ఎక్కువ భాగము దాదాపుగా ఏదైతే మొక్క ఉంటుందో ఆ మొక్కను కనుక అనువర్తింప చేసుకుంటే, నేను చెప్పేది ఒకటే, ఏ మొక్క ఎక్కువ శాతం ఉంటుందో దాని పేరు పెట్టాలి అంతే. మొన్న ఆయుడు కొలను ఒక పెట్టిన కొందరు జేసిర్రు, దాంట్లో సొంటి వేసిరు కనుక ఆ సొంటి అని చెప్తారు. ఖచ్చితంగా ఎక్కువ పేరు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఏ పాత్రను అయితే మనం ఎక్కువ తీసుకుంటామో దాన్ని. ఇది అండి, ఫ్యాన్ గాలి కారబెట్టుకుందాం కొద్దిసేపు. ఒక 20 నిమిషాల దాదాపుగా ఒక 10 నిమిషాలనే పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలంటే ఈ విధంగా ఫ్యాన్ గాలికే ప్రేక్షకుల కోరిక మేరకు. మరియు ఇది చూడండి, ఆరుతుంది అడ్డమిడిగా ఏది ఇలా కొర్రలు సామలు చూడండి. యొక్క గాలికి ఆరిందే చూసుకొని ప్రతి దీన్ని దాదాపుగా ఈ విధంగా నూలు వస్త్రంతో, ముక్క తెల్లని వస్త్రంతో దీన్ని శుభ్రం చేసుకోవాలి. దాదాపుగా ఏ గుడ్డకు ఆ గుడ్డకు. ఈరోజు వంటకంలోకి మేము వెళ్ళిపోతున్నాం. అండ్ ఏది ఆయిల్ పుల్లింగు, తర్వాత అగ్నిగోత్రము, రసం మందు, నేత్రోత్పత్తి. అది నేత్రోత్పత్తిని ఎక్కువ సేకరించాలి. వంటకం చూడండి ఎంత పదునుందో. ఈ విధంగా 10 నిమిషాలు వామ్ అయిపోయిందాక తీసుకున్నాం కదండి. ఇంత గుడ్డ కూడా ఏదైనా వేసి ఈ విధంగా కొందరు తొందరపడి తీసుకుంటారు. ఇందులో ఉండవలసిన విషయం ఏంటంటే, ఇలా ఆవు నెయ్యితోని లేకపోతే ఏదైనా ఒక నెయ్యితోనన్నా ఉంటారు, లేకుంటే ఏది లేకుండా ఏం కాదు. అయితే కలేపాకులు వేయచ్చా అంటారు, వేయచ్చు. కానీ మన కొద్ది ఈ రోజు కదా, ఇప్పుడు ఈ రోజు చూడండి అద్దెనే కదా, మన తిరిగి ఇందులో వేసుకోవాలి. దగ్గర చూడండి, ఆటోమేటిక్గా ఆర్పిఎం చూడండి. ఇలాంటి ఒకటి కొమలతత్వం ఉంది ఏమన్నా పదును కానీ నీళ్ళు శాతం ఉన్నదా. కొందరు గాలికి ఇంకా వేరే చేస్తారు. కానీ కరెంటుతోని ఆ ఏడుని తగ్గి ఓన్లీ ఫ్యాన్ గాలి ఎప్పుడూ ఒకసారి, లేకపోతే ఎక్కువ టైం తీసుకున్నప్పుడు వేసుకోండి. మంచిగానండి. ఎవరికైతే శరీరంలో శుక్రకణాలు కానీ, స్త్రీ పురుషుల యొక్క సమస్యలు కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, మరి ఒక్క విషయం చెప్తా ఆయుర్వేద అభిమానులారా, ఏ మొక్క కానీ విషపు జంతువుల మీద ప్రభావం చెందుతుందో పురుషునికి స్త్రీకి అమ్మే శక్తి వస్తుంది. ఆ మొక్కలు మీరు ఏదేదో సేకరించుకోండి, తీసే విధానాన్ని చేయండి. ఇది మెయిన్ కథ. ఏదైతే ప్రభావితం చెందుతుందో దానికి ఖచ్చితమైన చేయాలి. మీరు
చూడండి, ఒక ముక్క ఆయిల్ పుల్లింగ్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె చూడండి. ఈ ఉన్నాయిగా, ఇందులో ఏం చేయాలి, కొద్దిగా అంత ఇది తిప్పతీగ. ఇదేంటిది, ఉత్తరేణి. ఇంతే. ఇదేంటిది, ఉత్తూర బిన్నడ అతి బల. ఇది ఇదేంటిది, దాదాపు ఇదేంటిది చూడండి, ఎంపలి చెట్టు. ఇది అండి, ఇది అయిపోయింది అన్నమాట. ఇది ఆయిల్ పుల్లింగ్. కొర్రలు ఈ విధంగా ఎల్లో కలర్స్గా ఉండి చిన్నగా ఉండి కొర్రలు. ఇవి ఏం చేయాలి, మనకు పేషెంట్ ఒక ఏది దాని యొక్క బాడీ పరిస్థితిని బట్టి మరియు అతని యొక్క జీర్ణం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి ఇదంతా బుడబుడలు తీసుకుని దీన్ని చూడండి. ఇది అయిపోయింది, బుడబుడలు మంచిగానండి. ఇది ఎంత అమూల్యమంటే లేకండి. చూడండి, ఇవి సామలు. ఇది ఫస్ట్ కొర్రలు, సామలు చూసినాక ఇవి. ఈ రెండు కలిసి దాదాపుగా ఒక 10-20 నిమిషాలు ఒక చిటికెడు పసుపు వేసి ఉండాలి. తర్వాత మనం వంటకాలను ఉపయోగించాలి. చూడండి, చిటికెడే చూడండి. అది ఇవి దాదాపుగా ఎంత ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇది దాదాపుగా 20 నిమిషాలు నానినాయి. ఎందుకంటే అవి ఎక్కడో పండించిన ఒక్కటి అందులో ఏం ప్లేసులు ఉంటాయి కనుక అవన్నీ కోల్పోతాయి. వీటిని ఏం చేయాలి, ఇటు 20 నిమిషాలు నానబెట్టి ఈ వేస్టేజ్ నీళ్ళు మనం పక్కకు పెట్టాలి. కానీ పక్కకు పెట్టొద్దు. వీటి యొక్క ద్రవాన్ని ఇలాంటి మొక్కలు పోసుకోవాలి. ఇంత వేస్ట్ చేసి చూడండి, ఇలాంటి మొక్కలు. ఆయిల్ పుల్లింగ్కు రసం మందు అయితే, రసం మందు తయారు చేసేటప్పుడు అవి కూడా ద్రవం తీసుకుంటూ ముందైతే వంటకము జస్ట్ ఆయిల్ పుల్లింగ్. చూడండి, ఈ వంటకాలు ఏం చేసిన నేను ఎక్కువ మోతాదు ఉత్తరేణి, తుత్తూర బెండ, తిప్పతీగ, ఇది లేనిది వైద్యం లేదు. వాస్తవంగా మీరు ఉపయోగించుకొని చూద్దాం ఒకసారి. కొందరు చాలా కామెంట్ పెడతారు, కొందరు చెప్తారు వీక్ ఇదేనా అంటే ఉంటాయి. నేను చెప్పిన స్టామ్లోకి ఉద్దేశం ఏంది, ఎప్పుడు నిత్యము మన కళ్ళ ముందు ఉన్న యొక్క మొక్కలతోనే మన ప్రేరణ రావాలి. హిమాలయ పర్వతాలు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి, ఏడు నాగారంలో ఉన్నాయి. అవి కావు మెయిన్ కథ. నీ ఇంటి చుట్టూ నిన్ను నీకే. అందుకే స్వామి వివేకానంద నీలో ఉన్న ప్రతిభను నువ్వు గుర్తించుకొని దాని కొరకు పోరాడినప్పుడే మన యొక్క సమాజంలో ఎంతో కొంతకి దిగుతాం. ఎప్పుడైతే నీది పక్కన పెట్టి పక్కదాని గురించి ఆలోచిస్తే, ఆ పక్కదాని గురించి ఆలోచించినా నువ్వు చేసిన ఎదగవు, నువ్వేం చేయలేవు. ఇవన్నీ ఈ 3 తీర్లు ఏది, తిప్పతీగ, తుత్తూర బెండ, ఉత్తరేంది, ఒక ఎంతుండే ఇలా ఇది చూసుకుందాం. ఇది ఎంపలి చెట్టు. దీని శాస్త్రీయ నామం, దీని యొక్క కుటుంబం గురించి మనం వచ్చే పెద్ద క్యాన్సర్ ఉన్నదండి అనుభవాల్లో. దాని గురించి ఆ పేషెంట్ వచ్చినప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. సాధ్యమైనంత వరకు అందరూ అంటారు మీలో ఉన్నది మొత్తం ఏమున్నా కానీ మొత్తం దాపరికం లేకుండా మొత్తం చెప్పండి. చెప్పినప్పుడే మాకు ఇనుసొంపు ఉంటుంది. ఏదో కల్పితాలు లేదు మొత్తం అందులో చేస్తాను కనుకనే అది చెప్పుకుంటే రాండి చెప్పుకుంటాం. ఓకే, చెప్పిన వాళ్ళు కానీ మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు కానీ వారందరికీ మరి శిరసా నుంచి వందనం చేస్తున్నా. ప్రతిదీ కూడా మా ఇల్లు అనేది రహదారి సమీపంలో ఉన్నది. ఎంత నైట్ అయినా వీడియో తీద్దామన్నా ఇదే సప్పుడు, డే అయినా వీడియో తీద్దామన్నా ఇదే సప్పుడు. ఆటోమేటిక్ గ్యాస్
చూడండి ఆటోమేటిక్ గ్యాస్ ఈ విధంగా గ్యాసుల కాడ కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్త, ఎందుకంటే వేరే వంటకాలు కానీ ఏదైనా కానీ చూద్దాం. అయితే దీంట్లో ఆటోమేటిక్గా చూడండి ఇక్కడనే ఉన్నది మనంతా. ఫస్ట్ ఆఫ్ ఆయిల్ నూనె హరిత పదార్థమే. ఏంటిది దాదాపుగా ఇది ఎక్కువ పొగపోవద్దు మరియు అది చేయొద్దు. దాదాపుగా ఏముండాలి ఈ విధంగా. ఎందుకు చెప్పండి, ఎప్పుడైతే ఈ యొక్క పదార్థంలో ఉన్న యొక్క చమురు పదార్థము ఈ యొక్క చిరుధాన్యాలు అటువంటి వస్తుందండి, ఈ ఆవిరి పోవద్దు, బయటికి పోవద్దు. ఇదే విధంగా ఇది ప్లక్కర్. దాదాపుగా పురాతన కాలంలో దాదాపుగా మా చిన్నతనంలో మా నాన్నమ్మలు కానీ ఈ యొక్క వాళ్ళు కానీ చేసేది. అంటే ఎప్పుడైతే ఐస్ట్రాటిస్ ఉరుగువాతంలాగా వచ్చి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే వాళ్ళకు, షుగరు, బీపీ, భార్యాభర్తల సమస్య ఉన్న వాళ్ళకు నూనె పదార్థమే వద్దు. బాగా గుర్తుంచుకొని నూనె పదార్థమే వద్దు. ఆటోమేటిక్గా వాటర్ పోసుకోవాలి. అమూల్యం. ఇంకా మట్టి ముంతలో కానీ చేసుకుంటే, మట్టి ముంతల్ని తింటేనే ఇంత అమూల్యం అంటే దాదాపుగా ఇప్పుడు ఎందుకు పోసినాము, ఈ యొక్క పదార్థం అనేది ఉడుకుకుండా పైకి పోవద్దు. దీన్ని పూజించితే ఎందులో సామలు కొర్రలను ఇది పూజించితే ఎంత అమూల్యం అంటే, ఒక చిన్న చూడండి బాహుబలి సినిమా చూసారు, అందరూ చూసే ఉంటారు, ఎందుకంటే ప్రపంచ రికార్డ్ అని చెప్తారు కదా. బాహుబలి మేనమ్మ ఉంటారు చూడండి, రాజు మహేంద్ర భూపతి చిన్న పిల్లగాడు, నాకింత ముద్ద పెట్టు మామయ్య అని పోతాడు. మీరు రాజు కుటుంబకులు, మీరు అమృతం తినేవాళ్ళు, మేము ఇటువంటి తినము కదా అంటారు. ఏం లేదు, మా అమృతమైన ఏదైనా ఒకటే, నాకు పెడతావా పెట్టమని అమృతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారండి, రాగుల సట్టు మినుముల సట్టు ఇంత రాగు మనకు కనిపెడుతుంది ఆటోమేటిక్గా. అంటే అదొక చరిత్రే. ఏదో ఒక మొక్కలు వేసేది, ధాన్యాలు చిరుధాన్యాలు వేసేది చేసేది. కానీ ఇప్పుడు ఉన్నట్టు తింటే ఏమంటారు, పిచ్చిది అంటారు. వాళ్ళు పిచ్చిది కాదు, పిచ్చోడు అంటే మొక్కల తిండి కానీ ఆహారం కానీ ఆయుర్వేదం గురించి కానీ దేశభక్తి గురించి కానీ దేశస్పృహ గురించి పిచ్చోడు అన్నవాడు వాడు పిచ్చోడు అన్నమాట. ప్రపంచాన్ని మొత్తం కుంగించేది వాళ్ళంటే పిచ్చి అని చెప్పేవాళ్ళు చూడండి, వాడు పిచ్చోడు. అడ్డమైన పిచ్చోడు అంటే సమాజానికి చెడు ఇవ్వాలంటే పిచ్చి అని చెప్పిన వాడు పిచ్చోడు. ఈ నా వీడియో కానీ సమాజ స్పృహనులు కానీ ముందు యువతరం మేలుకోవాలి. శరీరానికి దేశానికి దేశద్రోహులు ఉగ్రవాదులు అని చెప్తారు చూడండి, దేశానికి చెడు చేసేవాళ్ళు యువకులే. చిన్న చూడండి చదవాలని చదివించారు, ఏదో చదివించారు. ఒక్కొక్కరు పిహెచ్డీ చేసారు, గీలు చేసారు, అన్నీ చేసారు. ఏం చేస్తారండి, 100కి 80% 70% మంది బలాదూర్లు ఎంజాయ్మెంట్ చేసుడే. సాఫ్ట్వేర్ అని, డాక్టర్ అని, ఇంజనీర్ అని, ఇంకా ఆయుర్వేదం అని ఏది చేసినా కానీ తక్కువ సమయంలోనే ఎక్కువగా ఆర్థికంగా ఎదగాలనే యొక్క ఆలోచనే. కానీ మరి యొక్క ఏ విధంగా వస్తుంది అనే ఆలోచన లేదు. కానీ 80-70% అటువంటి వాళ్ళు ఉంటే ఒక 20% మందే, కొందరు వ్యవసాయం మీద, కొందరు జవాన్లుగా, కొందరు శాఖలుగా, కొన్ని పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్థిక డిపార్ట్మెంటు, వైద్య డిపార్ట్మెంటు, ఎన్నో అన్ని ఆల్ డిపార్ట్మెంటులు తన వైద్యానికి త్యాగం చేస్తారు. వైద్యం అంటే ప్రాణం ఇస్తారు, వృత్తి అంటే ప్రాణం ఇస్తారు. వాళ్ళని ఎదుగని ఇస్తారండి. వాళ్ళ కనీసం ప్రమోషన్ కానీ ఒక ప్రభుత్వ గుర్తింపులు కానీ సమాజంలో ఎవరికో ఒకరికి ఇస్తారు. కానీ అంతవరకు దిగజారుతుంది ఒక యువతరం. ఇంత యువతరం అంటే చిన్న చూడండి, ఈ డ్రగ్ను ఉపయోగించొద్దు, డాక్టర్ చిట్టి లేనిది అని దాని మీదనే ఇస్తారు. కానీ ఐవి కోటల మీద దాని మీద తాగుతూ చచ్చిపోతారని మళ్ళీ అదే ఇస్తారు. ముద్రవలు ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. అంటే మందులకు బతకాలని ఇచ్చేది ప్రభుత్వమే, తాగుతూ చచ్చిపోతుంది అనేది ఇచ్చేది ప్రభుత్వమే. మరి ఎలా? ఎందుకంటే తాగితే ఆదాయం వస్తే ఏదో ఒక్కటి ప్రపంచంలో కానీ ఏ దేశమైనా ఏదైనా కానీ
ఉచిత ఫలాలు ఏ ప్రభుత్వం కనుక కేటాయిస్తుందో ఆ దేశము 100% వెనకబడినట్టే. చూడండి, ఏమి చేయకుండా తిండి తింటారు బాగా, ఏం పని 24 గంటలు ఫ్యాన్ గాలిగా కూలరా లేకపోతే ఏసీయా లేక చెట్ల కింద కూర్చుంటారు, వానికి పుట్టే రోగాలు వస్తాయి. కానీ మన దేశంలో ఉండవలసింది కూడా అదే. ప్రభుత్వ ఫలాలన్నీ ఏది అని ఇది అని ఉంటే యువత కానీ కొద్ది స్వార్థపరులు కానీ చలాయించే పెత్తనాదారులు కానీ అందరూ తనకు దోసుకునేదంతా చివరికి అంతరించిపోతుంది. పెదరికం పెరుగుతుంది. వైద్యంతో ఎంత తగ్గినా కానీ వ్యాధులు పెరుగుతూనే ఉంటున్నాయి, సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆర్థిక ఇది మన యొక్క జీవన విధానం అనేది, మన భారతదేశ జీవన విధానం అనేది. నాకు సాధ్యమైనంత వరకు ఎంతోమంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మాకు నేరుగా వస్తే మందు తయారు చేయగలుగుతారా? నేను మందు చేసి మందుని అమ్మితే నా ఇల్లు కానీ నేను కానీ ఒక 4 కార్ల 1 కోటి రూపాయల 2 కోట్ల వరకు నేను సంపాదించగలను. ఏమి లేదు, నేను నేర్చుకున్న విద్య కానీ విజ్ఞానం కానీ వైద్యం కానీ 10 మందికి పంచాలి. 10 మందిలో ఆటోమేటిక్గా ప్రేరణ రావాలి. ఆ ప్రేరణతోనే భవిష్యత్తు కాలంలో 100 మంది 1000 మంది చూసిన ఒక 4 మారినా చాలన్న ఒక కోరిక. ఆటోమేటిక్గా 100 మంది శిష్యులను తయారు చేసుకోవాలనుకున్నాండి. నాకు ఆటోమేటిక్గా 25-30 మందిలో పడ్డరు. కొందరు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేయాలనే ఉద్దేశంతోనే. సరే చూడండి, ఈ పొగలు వస్తున్నాయి. ఏం పొగలు వస్తున్నాయి? నేను పెట్టినది తుత్తూరు అతిబల చెట్టు, తిప్పతీగ, ఉత్తరేణి చెట్టు, ఇంకా మన అమూల్యమైన హీరో ఎవరు ఎంపలి చెట్టు. ఇది దాంట్లో ఉడికి ఆటోమేటిక్గా పోవాలి. కానీ కొందరు మూత పెడతారు. మూత పెట్టినా మూత పెట్టి స్టీల్ దాన్నే చూసుకోవాలి, ఇత్తడి కంచు లేదా మట్టి దాన్నే చూసుకోవాలి. ఇది తీసుకున్న వాళ్లకు చర్మం మీద కూర్చొని బొగ్గలాగా వచ్చి స్త్రీ పురుషులలో కానీ ఇలాంటి ఒక బలహీనతంగా ఉండి కొందరు పిల్లలు అవుతారు. 40-50 సంవత్సరాల పిల్లలు అవుతారు. మంచిగా ఉంటారు ఆరోగ్యరీత్యా. చూస్తే భార్య భర్తలు కూడా ఉంటారు. చూడండి, చట్టాలు వచ్చినా చూడండి, చెడు పని చేస్తే 775-1070 సెక్షన్లు ఉన్నాయి. మరి చెడు చేసి దాన్ని గుర్తించి చెడుకి శిక్షణ ఉంటుంది లేదు, ఆ శిక్షకి వేరే ఉంటుంది, ఆ శిక్షకి వేరే ఉంటుంది. అంటే ఇక మనిషి పుట్టిన తర్వాత పుట్టినోడు ఉంటాడు చూడండి, అతను మనోడు అంటే 5 తరాల వరకు చట్టం నడుతూనే ఉంటుంది అన్నమాట. మరి ఏదండి చట్టదానికే చేస్తుంది. ఎవరైతే చట్టం గుర్తించి చట్టం చేసుకుంటూ దాని చట్టం తర వెళ్ళిపోవద్దుగా ఆయన చట్టానికి చిన్న చూడండి. కొందరు వ్యవసాయదారులు ఉంటారు, సాధ్యమైనంత వరకు వ్యవసాయం చేసి నా కొడుకు బతకాలి, పెద్ద కొడుకు బతకాలి అని అనుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఆ యొక్క పురాతన కాలంలో వ్యవసాయం మీదనే అందరికీ ఏం చేసినంటే వ్యవసాయం మీదనే అందరికీ పనులు పెట్టేది. కానీ ఇప్పుడు వ్యవసాయం చేసిన రైతు ఏముందంటే నాకు కలెక్టర్ కావాలి, నా డాక్టర్ కావాలి, నా బిడ్డ లాయర్ కావాలని కోరుతారు. కారణం ఏంది? సంపాదించుకున్న దాన్ని ఏం చేస్తారు, అలా ఎంజాయ్గా చేస్తారు. కానీ ఎంత మానవ జీవికి ఎన్ని కష్టాలు చూడండి. పుట్టినప్పటి నుంచి ఆహారం యొక్క వేదికే, ఆహారం యొక్క ఆలోచనే, తర్వాత కొద్ది కాలం వరకు ప్రకృతి మీద ప్రబోధించిన యొక్క సిద్ధాంతాలే, మళ్ళీ కొద్ది వాళ్ళ తర్వాత చదువు అనేది సిద్ధాంతాలే. చివరికి ఏది చేసినా చివరికి ఏమవుతుందండి, కనీసం బతుకుదాము అని కొన్ని రాజ్యాంగాలు, గొప్ప గొప్ప మేధాశక్తులు, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోసు, అంబేద్కరు, గొప్ప గొప్ప నెహ్రూ ఎంతోమంది సృష్టించి దాన్ని చేసిన తర్వాత ఏముందండి, మొత్తం రోగాల పుట్టే. ప్రతిది కూడా ఎంత దేవుడు నిజంగా సృష్టికర్త గొప్పవాళ్ళే. ఈ వ్యాధి ఈ మంత్రికి ఉంది, ఆ మంత్రికి లేదు, ప్రతి ఒక్కరికి ఉన్నది. ధనవంతునికి ఉంది, పేదవానికి ఉన్నది, ఇది ఉన్నది లేదు. ఎందుకు? ఎవరు చేసుకున్న గోతులు వాళ్ళే పడతారు అన్నమాట. ఎప్పుడైతే చెడు జరుగుతుందో ఆ చెడును ఉద్రేకించి కొందరు దాన్ని ద్వేషించలే. ఏమైతుంది నాకేమనుకున్నారు, ఇప్పుడు ఆ యొక్క మురుక్కుంటలు ఏమున్నది, అందరూ దాంట్లో మనకు బలైపోతున్నాం. కానీ ఇలాంటి బలిగా అవుతుంది. మేలుగా యువకులు, స్త్రీ, ఎప్పుడైతే యువకులు కనుక చేస్తే ఆ దేశం సస్యశ్యామలం కానీ కాదు. యువకులలో కూడా అలా స్పందన కోల్పోయినాం. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తాను. మల్లూరులో స్కూల్ పెట్టినప్పుడు ఒక జన్మమందిర పండుగ చేసేదండి. మల్లూరులో ఇంత గొప్ప విజ్ఞానం అంటే మల్లూరు నరసింహస్వామి గుట్ట కానీ శివుని కూడా కానీ ఎక్కడంటే జెండ పండుగ చేస్తే ఊరు మొత్తం వచ్చి ప్రైవేట్ స్కూల్ సారాట మైకి పెడతాను కుప్పలు వచ్చి అటు నాగలిపోయే వాళ్ళు కూలోళ్ళు కానీ అటు నిలబడి సైడ్ కొట్టేది. కానీ నా సొంత ఊర్లో పెడితే జెండా పండుగ అంటే బండి వేసుకుని జనగణమన వస్తుంటే ఉత్తాడు. సరే నా సొంత ఊళ్ళు అనుకున్నా నీ అన్న. గొప్ప గవర్నమెంట్ ఆఫీసులో కూడా అదే జరుగుతుంది. మరి కారణం ఏంటంటే
దేశం మీద దేశభక్తి అంటే ఏంది, ఈ జెండా అంటే ఏంటిది, ఈ యొక్క జనగణమన అంటే ఏంటిది, వందే మాతరం అంటే ఏంటిది అనేది స్పృహ లేదు ఎవరికి. ఏంటంటే ప్రతిదీ ఒక్క నిమిషంలో రావాలి, సంపాదించుకోవాలి అంతే. ఇక సంపాదించుకుని పక్కకి అయితే బతుకుతా. సరే సంపాదించుకుని బతుకుతానవా, పుట్టే రోగాలు. పుట్టాడంటే పుట్టాడు, ఒక పుట్టిపోయిన 4 ఇంకొకరు తెలుసా, 10 సంవత్సరాల తర్వాత మన ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడన్నా 60-50 సంవత్సరాలు కష్టంగా పడుతున్నాను, 20-25 సంవత్సరాల వరకు మన ఆయుష్ నాశనం అవుతుంది. ఈ లోపు ఏం చేస్తారు తెలుసా, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, గొప్ప గొప్ప ధనవంతులు ఏం చేస్తారు తెలుసా, ఆశ్రమాన్ని పెడతారు, ఏమని సేంద్రియ వ్యవసాయం పెడతారు, స్వేచ్ఛమైన వ్యవసాయం పెడతారు. మరి వాళ్ళు నిజంగా పండిస్తారు, అలా కూడా గొప్పతనమే. పండించి అందులో ఉన్న కిలో బియ్యానికి 200 కొర్రలు తీసుకొచ్చిన కావాలనుకుంటే స్వచ్ఛమైంది అంటారు, 200 ఎగలేని. కానీ ఇదే అందరు కనుక ఆలోచించి కనుక స్వచ్ఛంగా మన యొక్క ఆయుర్వేదంగా చేసుకుంటే డబ్బు తక్కువ, ధనము తక్కువ, కష్టం తక్కువ, నీ శరీరం 100% మెరుగుపడుతుంది. అంటే ఆయుర్వేదంతో ఎంతో కొంత సమాజంలో పేదరికం తగ్గదా తగ్గలేదా, తగ్గడానికే నా నడుము, నా యొక్క లక్ష్యం, నా యొక్క ఆశయం. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరిలో స్పందన రావాలి. చూడండి, ఇది ఏది, ఇది అరికలు, మరి ఏంది సామెలు అండ్ కొర్రలు. చూడండి ఎక్కడన్నా ఇది పోతుందండి, అస్సలు పోతుంది. దీన్ని తింటే అమృతమే. ఎక్కడ పండించూరు, ఇది సొంతంగా పండించేట్టుంటుందండి. ఇది ఓకే ఉమ్మగిలుతుంది. మనకు ఇయ్యాల ఎవరికైతే స్త్రీ పురుషులలో కానీ సెక్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఎవరికైతే శరీరంలో వెన్నుపూస నుంచి మొదలుకుంటే మూలాధార చక్రం నుంచి మొదలుకుంటే శ్వాస చక్రం వరకు ఎన్ని గడ్డల్లాగా రణంలాగా పుండ్లైనా, ఎలాంటి యొక్క ఐథ్రైటిస్ రుమటాటిస్ లాగా పుండ్లైనా, ఉడుకువాతం లాగా వచ్చి మొత్తం శరీరం కుళ్ళిపోయి కంపు వాసన వస్తుంది. అలాంటి వాళ్ళకైతే పండ్లు తేకండి, పండ్లు తేకండి, ఇంకా మిల్లెట్స్ లాంటి తేకండి. ఇలాంటి చిరుధాన్యంలో ఇలాంటి ఒక 5-6 మొక్కలు వేసుకొని వంట చేసుకోండి. ఎంత అమూల్యం అంటే వాడు బతుకుతాడు. ఇప్పుడు నాకే వచ్చి నాకు శరీరం అంతా కులిపోయి నాకు రోజు పెడితే ఏమవుతుంది, నాకు ఆ స్మెల్ రాదు. చేసే సేవకులు మంచిగా ఉంటారు. ఆటోమేటిక్గా ఉంది. ఇది ఆగిపోతుంది. చూడండి, చిన్నగా సన్నని మంట మీద చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఉడికింది కదా, దీన్ని ఉమ్మగిల్లాలి. మ్యాక్సిమం మట్టి కుండల దానికే ప్రయత్నం చేయాలి. చూడండి, మన యొక్క ఏది కొర్రలు సామలతోని మన యొక్క లేహంలాగా కాకుండా ఆహార భోజనం తయారైందండి, ఆహార పదార్థం తయారైంది. ఎంపలి చెట్టు ఎంపలి ఆహారము ఎంత అమూల్యమైందంటే ఇది ఒకటండి. చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండి, ఇది మనం భుజించడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోపు ఇప్పుడు మనం ఆయిల్ పుల్లింగు ఏంటిది, ఎంపలి ఆయిల్ పుల్లింగు. ఎవరికి సర్వరోగాలైన ఏం లేదు, ఎవరికైతే పాత పుళ్ళు కానీ ఐథ్రైటిస్ పుల్లులాగా ఉండి మానని వాళ్ళకు ఏం చేయాలంటే దాదాపుగా తగినంత ఒక 200 ml దాదాపుగా శరీరం కూడా నిర్మలంగా తెల్లగా ఉండాలి. కొబ్బరి నూనె, సన్నగా ఉన్న కొబ్బరి నూనె, లావుగా ఉన్న కొబ్బరి నూనె, ఏ నూనె కానీ అందులో ఏంది ఎంపలి చెట్టు 70%, మరియు దీని ఏమంటారండి ఇంకా అతిబల చెట్టు, తిప్పతీగ, తుత్తూర పెండ. ఇది ఆయిల్ పుల్లింగ్ వెళ్ళిపోవాలి. తర్వాత దీంతో పాటు అగ్నిగోత్రం, నీచుడుత్పత్తి, రసం మందు ఇలా సేకరించిన కనుక దాదాపు 24 గంటలు 28 గంటల వరకు అవి నానబెడతావు. ఆ నానబెట్టిన తర్వాత ఆ మందు కూడా తయారు చేసుకుని చేసే విధానంలో పోతాం. ఈ సన్నని మంట మీద ఆటోమేటిక్గా ఆయిల్ పుల్లింగ్ ఉంటుందన్నమాట. ఇదంతా 10 నిమిషాల్లో ఆయిల్ బయటికి పోవద్దు, పొగ పోయినట్టు మన పదార్థం వేస్ట్. ఎంతో మంది యుగ చక్రవర్తులు, రాజులు, మహారాజులు, మహర్షులు, గొప్ప గొప్ప మేధావులు ఈ ఆయిల్ పుల్లింగ్ను కనిపెట్టారు. కానీ ఆయిల్ పుల్లింగ్ను అనువర్తింపచేస్తారు. ఎందుకంటే ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే నాలాంటి పెదవులు కనుక నల్లబడతాయని భయం తప్ప. ఇది నా కామెంట్లో పెట్టి నేరుగా వచ్చారండి. ఎలాంటి పెదవులు నల్లబడ్డా, ముఖం నల్లబడ్డా, ఏది నల్లబడ్డా కానీ ఆయిల్ని కనుక మన పెదవులకు ఆనకుండా డైరెక్ట్గా నోట్లో నాలుక మీద పడ్డాక ఈ కపానికి మొత్తం నాలుకతోని పుక్కులించి చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే, పక్క మీకెళ్ళి లేచిన వెంటనే తలపక్కడ పెట్టుకొని లేవాలి, ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా మరుగుదల కురకాలి. ఎంత అమోఘం అంటే నేను బతికేది మాత్రం అదే. నాకున్న యొక్క వ్యాధులు కానీ, నా యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ సర్వస్వము ఈ యొక్క వైద్యంతో
నాకు తెలిసిన యొక్క ఆయుర్వేద చిట్కాలతో నేను ఇతరుల మీద అనువర్తింపజేసుకుంటూ ఇంకా ఇతరులు కూడా ఎంతో మందిని మెరుగుపరుచుకోవాలని ఇంకా పరుచుకుంటూ వెళ్ళుకుంటూ పోతాను అన్నమాట. గొప్ప వాళ్ళు చేసేది ఇదే. కానీ ఇందులో దాపరికం లేదు. ఇంత డబ్బులు ఖర్చు అవుతాయండి ఏమన్నా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏం ఖర్చు రాదు. కొందరు చెప్తారు ఆయుర్వేదం మందు వాడితే పూర్తిలో ఏ వ్యాధి పోతుంది. మరి అలోపతి మందు వాడితే పోతుందా? హోమియో వాడినా అలోపతి అన్నా సీజన్ ఏ ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నీ సంసిగ్ధంగా మూడగట్టుకొని ఆ క్యాన్సర్ కానీ ఒక దేనికి కానీ పెడితే పూర్తిగా పోదు. వాటికన్నీ మూలాధారంగా చేసుకొని వాటిని వ్యాధులు తొక్కి పడుతుంది. చూడండి, తొక్కి బట్టి నేను బయటికి తీసి ఎంతో కొంత కాలం చేస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, నా యొక్క సభలో చెప్పిన 2005లో నాకు రైట్ కిడ్నీలో ఇప్పుడు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్నది. స్టోన్స్ వచ్చినాయి, ఆపరేషన్ చేయాలని డాక్టర్. అప్పుడు నేర్చుకుని చేస్తాను. గరక గడ్డి దాదాపుగా ఉదయం ఇంత కట్ట తినేది, ఉత్తరేని ఇంత కట్ట, కొండపిండి ఇంత కట్ట. అంటే గరక ఉత్తరేని రెండు కలిసి ఒక వంతు, కొండపిండి ఒక వంతు. ఇది 50%, రెండు కలిసి 20. 14 రోజుల తర్వాత నేను మళ్ళీ వరంగల్ కిడ్నీ సెంటర్ విద్యార్థి దగ్గరికి వెళ్ళిన. మళ్ళీ స్కానింగ్ తీస్తే టోన్స్ లేదు. ఎక్కడ పోయిందండి అది? ప్రతిదీ కూడా ఎలాంటిదైనా ప్రతి ఇక్కడ క్లాస్ కానీ నేర్చుకున్న వెంటనే ప్రజల మీద నా మీద ఇతరుల మీద అనువర్తింప చేసుకుంటూ వచ్చేది. మా గురువు గారు చెప్పిన వాళ్ళ మీద చేసినా కానీ సొంతంగా చేసుకుంటూ వెళ్ళేది. అది అండి. ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసేవాళ్ళు బాగా నా దగ్గరికి వచ్చి కూడా వస్తున్నారు. నాది కాదు ఇంకా వేరే వేళ చేయాలి చూసుకున్నా ఏదో ఒక విధంగా ఆయుర్వేదం మీద అనువర్తింప చేసుకొని బయటికి వెళ్ళాలి. సమాజం మారాలి. సమాజంతో పాటు మన యొక్క వ్యాధులు చూడండి. ఇప్పుడు దాదాపుగా చెప్పబోయేది ఒకటే, ఎవరికైతే వైరల్ ఫీవర్ అని, చికెన్ గున్యా అని అందరికీ కీళ్ళల్లో నొప్పిలాగొచ్చి అడుగు తీసి అడుగు పెట్టొత్తలేరు. అలాంటి వాళ్లకు నేను ఇంతకుముందు చూపించే సర్వ సంజీవని మందు, అంటే ఎంపలి చెట్టుతోని మన శరీరానికి సంజీవని మందు అంట. అది వంటకాలు కావచ్చు, ఆయిల్ పుల్లింగ్ కావచ్చు, రసం మందు కావచ్చు, ఇంకా అగ్నిగోత్రం కావచ్చు, ఇంకా ఏ మందులన్నా మనం నేచురోత్పత్తి లాగానే చేసుకోవచ్చు. అటు ఇప్పుడు చూడండి బ్లాక్ కలర్ వస్తూనే ఉంటాయండి. అయిపోయాయి. కొంచెం అయిపోయిన తర్వాత వస్తుంది చూడండి. ఇది మనకు అయిపోయింది దింపడేవిగా. దీంట్లో చల్లారిన తర్వాత ఆహారంలో ఇలా ఉంటుంది చూద్దాం. చూడండి ఆటోమేటిక్ ఆయిల్ పుల్లింగ్ తైలం అయిపోయింది. ఏది? ఎంపలి యొక్క ఆయిల్ పుల్లింగ్ తైలం. ఎంత అమోఘం అంటే ఇంత అమోఘం. ఇది ఆయిల్ పుల్లింగ్ ఇలా కొద్దిసేపు చల్లార కొట్టిన తర్వాత చూద్దామండి. ఎవరికైతే మన సంజీవని మందులాగా ఉండవలసింది ఎంపలి చెట్టు. ఎలానంటే ఎంపలి దాదాపు 70-80% సర్వం తీసుకున్నా బాగుంటుంది, సమూలం తీసుకున్నా బాగుంటుంది. కొద్ది మోతాదుగా పుత్తూర బెండ అంటే అతిబల చెట్టు, తిప్పతీగ, ఉత్తరేని అవి 3 కలిసి ఒక 20%, 80% ఇది తీసుకొని ఏంటివి అరికలు మరియు సామలు మరియు కొర్రలు ఇది తీసుకొని చూసుకోవాలండి. ఇట్లా చూసుకొని ఎవరికైతే పుండ్లై మన శరీరంలో బాగా పుండు మానవాళ్ళకి ఈ విధంగా తీసుకుంది రోజు ఉదయం సాయంత్రం ఇది తినిపిస్తుంటే నేను చెప్పిన యొక్క హరిత పదార్థంతో కాకుండా దానికి ఉండవలసిన పదార్థం ఇందులో ఉడికి మన శరీరానికి 100% శక్తి ఇస్తుంది. ఎప్పుడైతే శక్తినిస్తుందో మన శరీరంలో ఉండవలసిన పుండ్లు మానిపోతాయండి. కొందరు క్రియాటిన్ పెరుగుతుంది, క్రియాటిన్ టాబ్లెట్స్ వాడితే అయినా మానదు, ఇంత యాంటీబయాటిక్ ఇచ్చినా మారదు. ఖచ్చితంగా కిడ్నీ ప్రాబ్లం కానీ మన శరీరంలో సర్వ వ్యాధుల కొట్ట పనిచేస్తుంది. ఇది ఒకటి. అంతేకాకుండా ఇదేంటిదండి, ఎంపలి ఆయిల్ లేచి ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే ఖచ్చితంగా 100% మన శరీరంలో ఉండవలసిన ఒకటి లాలాజలం నుంచి సప్తధాతులు కలిసి అన్నిటి పరాపంచలు చేస్తాయి, అమూల్యమైనది. వీటితో పాటు ఇంకా అగ్నిగోత్రము, నేచురోత్పత్తి, రసం మందు. ఇది ఈరోజు చెప్పింది అనువర్తింప చేయాలి ప్రేక్షకుల కోరిక మేరకని నేను చెప్పుకుంటూ వచ్చిన చేసేది. ప్రేక్షకుల కోరిక మేరకు ప్రేక్షకులు కూడా స్పందనించి ఏ విధంగా మన శరీరంలోకి
అది అనువర్తింప చేయాలని లక్ష్యంతోనే ఉంటారు. చూడండి ఆయుర్వేదన్నారా, ప్రతి ఒక్కరూ ఈ వైద్యంలో, ఈ వైద్య పరిభాషలో కానీ, వైద్య వృత్తిలో కానీ, ఎందులో కానీ ఈ వ్యాధి తగ్గుతుంది, ఈ వ్యాధి తగ్గుతుందని అతడు ఒక పట్టా మీద రాసేయాలి, తగ్గదని అతడు ఇంకొక పట్టా మీద రాసేయగలగరండి? ఎవ్వరు ఏం చెప్పలేము. మనము సాయశక్తుల కష్టపడి మన యొక్క శరీరం మీద అనువర్తింపజేసుకొని ఏదో ఒక లక్ష్యంలాగా సాధించుకుంటే ఆ లక్ష్య సాధనలో మనం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. వీళ్ళందరూ ఈ విధంగా అనువర్తింపజేసుకొని మంచి ఆయుర్వేద అభిమానుల్లాగా ఆయుపట్టు, ఇప్పుడు ప్రపంచంలో ఉండవలసిన ఆయుపట్టు ఏంటంటే కొద్ది కాలము చదువు, విద్య, విజ్ఞానము, వైద్యం ఊపింది. ఇప్పుడు ఆయుర్వేదమే నిత్యం ఆయుర్వేదం వైపే కనుక అనువర్తింపజేసుకుంటే ఇప్పుడు ఆయుపట్టులో మన ప్రపంచంలో కొద్ది కాలం బతికే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆయిల్ పుల్లింగు, ఆహార పద్ధతి, రసం మందు, నేచురోపతి, మన యొక్కటి ఉండవలసిన యొక్క ఆహార పదార్థం, ఈ 5-4 కనుక అగ్నిగోత్రం కనుక 5 పద్ధతులు కానీ ఎవరైతే అనువర్తింపజేస్తారో వాళ్ళు 100% మార్పు వచ్చే అవకాశం ఉంటుందని ఈ యావత్ ప్రపంచంలో అందరూ ఆయుర్వేదం వైపు మళ్ళీ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.